వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. వనపర్తి జిల్లా పెద్దమందడిలో మండల అధ్యక్షులు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. రైతులు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, మరో వారం రోజుల్లో మండలంలోని ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని భరోసా ఇచ్చారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయంలో కొన్ని అవాంతరాలు జరుగుతున్న దానిపైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనవసరపు ప్రచారం చేస్తూ రైతులను గందరగోళం చేస్తున్న దాన్ని మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. దాని ఉద్దేశమే ఈ ముఖ్య ఉద్దేశం పత్రికా సమావేశం. అయితే నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు, వీళ్ళ టీఆర్ఎస్ వల్ల అది మొత్తం ఎట్లా ఉంటుందంటే ఉల్టా ప్రచారం, వాళ్ళ మనుగడ కొరకు లేనిపోని ప్రచారాలన్నీ చేస్తూ వాళ్ళు చేస్తున్న అవకతవకలన్నీ వాళ్ళ ప్రభుత్వ పీరియడ్లో జరిగిన అవకతవకల వల్లనే ఈరోజు మిల్లర్లందరూ చాలా మిల్లులు కొన్ని బ్లాక్ లిస్ట్లో ఉండడం కానీ, కొన్ని మిల్లులు ముందుకు రాకపోవడం కానీ, ఇవన్నీ కారణాల వల్లనే ఈ ఇబ్బందులు అవుతున్నాయి. అయితే ప్రభుత్వం మిల్లర్ల విన దొబ్బి వాళ్ళు చేతులు దులుపుకునే ఉద్దేశం లేక రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ ప్రభుత్వ గోదాములు కానీ, ప్రైవేటు గోదాములు కానీ ఎక్కడున్నా దాంట్లో లీజుకు తీసుకొని ఈ లావోడ్లను రైస్ మిల్లర్లు తీసుకోవడానికి ముందుకు రాకపోయినా ప్రభుత్వం వేసుకున్న రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే అన్ని ప్రభుత్వ గోదాములలో, ప్రైవేటుకు లీజుకు తీసుకొని గోదాములలో ఫస్ట్ అయితే డంప్ చేస్తున్నారు రైతుల దగ్గర తీసుకొని పోయి. అయితే ఈ రవాణా వ్యవస్థ అనేది మిల్లులు కానీ, తర్వాత ఈ గోదాములు కానీ తక్కువ ఉండడం వల్ల ఆడ దించుకోవడానికి మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉండడం వల్ల లేట్ అవుతుంది. కానీ ఏదో దురుద్దేశపూర్వకంగా రైతులను డైవర్ట్ చేయడానికి, పంట వండియడానికి తక్కువ చేయడానికి ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నది కాదు. వాళ్ళకుంటాయి ఆ ఉద్దేశాలు కక్షపూరితంగా. ఎందుకంటే గతంలో నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు ఎలాంటి మోమాటం లేదు, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్తున్నా వడ్లు కొనమని ముఖ్యమంత్రి నుంచి మినిస్టర్ల వరకు అందరూ స్టేట్మెంట్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఫ్లో అయితేనే ఉన్నాయి కాబట్టి చూస్తూనే ఉన్నారు అందరూ. వాళ్ళు చెప్పే మాటలు రైతులు కూడా ఎవరు నమ్మొద్దు అనేది మేము కోరుతున్నాం మీ ద్వారా. అదేవిధంగా జరుగుతుంది, బండ్లు లేవు అనేది అది ఎంతవరకు సమంజసం కాదు. గతంలో మీరు చేసినటువంటి పాపాలు, వనపర్తి నియోజకవర్గంలో ఎన్ని మిల్లులు ఉంటే మరి అన్ని మిల్లులు మీరు కరెక్ట్గా పారదర్శకంగా వాళ్ళకు వడ్లు ఇవ్వడం కానీ, వాళ్ళతో మీరు బియ్యం పెట్టించుకోవడం కానీ ఎందుకు జరగలేదు? ఇది మేము పెద్దమందడి మండలం తరపున రైతుల తరపున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మరి ఆ విధంగా మీరు పారదర్శకంగా చేసి ఉంటే కొన్ని మిల్లులు 10 కోట్ల వరకు, 3 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వాళ్ళు బియ్యం పెట్టని దుస్థితి ఎందుకు వస్తుంది? అప్పుడే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ చర్యలు తీసుకుంటే ఆ మిల్లులు ఉన్నటువంటి ఓనర్లు బియ్యం పెట్టి ఉంటే ఆ మిల్లులన్నీ డిఫాల్ట్ కింద పోకపోవచ్చు కదా. మరి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ముందు చూపుతో మీరు ఒక మిల్లుకు వాడు బకాయి పడినా కూడా మీరు వడ్లు ఇవ్వడము, పర్మిషన్ ఇవ్వడం చేస్తే రైతుతోన కొని గవర్నమెంట్ నష్టపోయి ఆ అప్పులు ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అప్పులను ప్రజాపాలన ప్రభుత్వం కడుతూ ఉంది. ఎందుకనంటే రైతు పండించిన పంటను గవర్నమెంట్ కొనడం చాలా మంచి నిర్ణయము. దాన్ని మీరు కూడా చేసారు, మేము కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాన్ని కరెక్ట్ అమలుగా ఇచ్చినటువంటి పర్మిషన్ వాడు ఏదైతే పెడతలేడో, మరి నేను డిఫాల్ట్ కింద పెడుతున్నాము, నువ్వు ఫస్టే పెట్టలేదు కాబట్టి నేను మీకు ఇయ్యమని చెప్పి వానికి చెప్పేస్తే అయిపోతుంది. కానీ మీరు
మళ్ళీ కకృతి పడి కమిషన్ల కకృతి పడి మీరు చేసిన పాపాలు వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఒక్కొక్క మిల్లు గవర్నమెంట్కు 10 కోట్ల బియ్యం పెట్టాలి. అదే తప్పు చేయకూడదు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా పాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వనపర్తి ఎమ్మెల్యే గారి నాయకత్వాన. ఎందుకనంటే ప్రభుత్వం ఎక్కడ కూడా కొనాలని చెప్పలేదు కదా ఒడ్లు. వాళ్లకు ఒకరొకరికి ఎక్కడైతే క్లియర్గా ఉన్నాడో ఆ రైస్ మిల్లు వాళ్ళకి ఇస్తూ కొన్ని గోదాములు ఇటీవల ప్రభుత్వం 3 నెలల బియ్యం ఇస్తూ ఒక్కొక్క గోదామును ఖాళీ చేస్తూ గతంలో వ్యవసాయ మంత్రిగా చేసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు నిన్న మన మండలంలో పర్యటన చేసి ఏదో ప్రభుత్వం చేయలేక దద్దమ్మ ప్రభుత్వం అని అంటున్నాడు. 2023లో యాసంగి వడ్లే కొన్నామని నీతి మాలిన మాట్లాడిన మంత్రి నీకు మా ప్రభుత్వాన్ని నిందించడానికి తగునా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఎందరినో రైస్ మిల్ లేని తోల రైస్ మిల్ చూపెట్టి బియ్యం వడ్లు దింపిన నీవు ఈరోజు ప్రభుత్వాన్ని ఎండగడతావా? నీకు ఎక్కడిది ఈ న్యాయమా అని నేను మండలగా నాయకుల అందరం ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు చేసిన పాపానికే ఈ ప్రభుత్వము వడ్లు కొనుగోలు కాకుండా చేస్తున్న దానికి ప్రధాన కారకులు మీరే. ఎందుకంటే రైస్ మిల్లులో అన్ని డిఫాల్ట్ పడి ఈరోజు 2 రైస్ మిల్లులు మాకు మండలాన్ని చూసుకుంటే ఒక మండలంలో ఒకటి కూడా డిఫాల్ట్ లేకుండా ఉంటే ఈరోజు ఈ వ్యవస్థ రాకనేపోవు. మీరు అన్ని డిఫాల్ట్లో పెట్టిపోయి ప్రభుత్వానికి వాళ్ళు చెల్లించకుండా అవన్నీ డిఫాల్టర్లో ఉన్న మిల్లులకు వడ్లు పోనందువలన అక్కడక్కడ 2-3 మిల్లులే కావడం వలన రవాణా ట్రాన్స్పోర్ట్ జాప్యం జరుగుతుంది తప్ప అన్ని విధాలుగా ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతును ఆదుకునే విధంగా మేము